ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఘనంగా నివాళి. ఈ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సంస్మరణ. ఆశా అంగన్వాడీ టీచర్లకు సన్మానం. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం. గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా చంద్రకాంత్. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్న లీడర్. సంక్షేమ పథకాలకు కేర్ ఆఫ్ తెలంగాణ. ఆకర్షితులై టీఆర్ఎస్ లో చేరిన 200 మంది. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, జగిత్యాల జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ భోగా శ్రావణి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఉక్కు మనిషి సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు డిఈ రాజేశ్వరరావు, మేనేజర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. My fellow countrymen, I take this get in the without education my country which possible by vision and actions of Sardar Vallabhbhai Patel. I also solemnly resolve to make my own contribution to ensure internal security of my country. డాక్టర్ భోగా శ్రావణి గారికి, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ డి రాజేశ్వర్ గారికి, మేనేజర్ గారికి, మున్సిపల్ సిబ్బంది అందరికీ, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, దిగల అడ్వైజర్ గారికి, కౌన్సిలర్స్కు, పట్టణంలోని నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు శ్రీ సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఇక్కడ వారికి ఘన నివాళి అర్పించడానికి కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది. మరి భారతదేశ స్వాతంత్రం కోసం, స్వాతంత్రం తర్వాత ఈ దేశాన్ని ఒక్కటి తాటిపై నిలపడానికి, యూనిఫైడ్గా ఉంచడానికి అహర్నిశలు కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ దేశంలో గతంలో వివిధ ప్రాంతాల్లో ఎంతోమంది రాజులు, చక్రవర్తులు ఉండి ఒకరికొకరు అంతర్గతంగా పోరాడి ఆ తర్వాత మరి గాంధీజీ గారి నేతృత్వంలో వారి వెంట నడిచిన వ్యక్తి. మరి స్వాతంత్రానంతరం కూడా అనేక సంస్థానాలు, హైదరాబాద్ లాంటి గొప్ప గొప్ప సంస్థానాలన్నింటినీ కూడా తీసుకువచ్చి మన దేశంలో ఐక్యం చేసి మరి ఒక మంచి అఖండ భారతదేశానికి కృషి చేసినటువంటి అలాంటి ఒక ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా మరి నేషనల్ యూనిటీ డేని సెలబ్రేట్ చేసుకోవాలి, జాతీయ ఐక్యత దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారి నియమాలు కానివ్వండి, వారి నిబంధనలు కానివ్వండి, వారి లాంటి ఒక దృఢ సంకల్పం కానివ్వండి, భిన్నత్వంలో ఏకత్వం, మరి అఖండ ఐక్యత మన సొంతం. ఎందుకంటే అన్నీ చేతివేలు ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు బలం ఉండదు, అన్నీ కలిపి ఒకటైనప్పుడు ఒక పిడికిలు ఉంటుంది, దానికి బలం వస్తుంది. ఇదే మన జాతీయ ఐక్యత. మరి అందరం కూడా ఐకమత్యంగా ఉండి మరి నవభారత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి స్మృతిలో వారికి ఘన నివాళులు అర్పిస్తూ కూడా
స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా జనగాం జిల్లా తరిగొప్ప మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం చేశారు. ఇందిరాగాంధీ సేవలు మరోలేనివని ఆ పార్టీ మండలాధ్యక్షుడు చిలివేర్ సంపత్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పలుచని రమేష్, యూత్ అధ్యక్షుడు ఏడెల్లి శ్రవణ్ రెడ్డి, వగలబోయిన యాదగిరి, మూడవత్ సంపత్ నాయక్ పాల్గొన్నారు. మాకు తెలియదు రాయ్యా ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడున్న మనకు కోవిడ్ నిబంధనల ప్రకారం కోవిడ్కి బాగా సేవలు అందించిన వీళ్ళు ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ వర్కర్లకు ఇలా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కార్యకర్తలు, సీనియర్ నాయకులు మరియు అందరూ పాల్గొనడం జరిగింది. తరిగొప్పల మండలంలో తరిగొప్పల మండలంలో స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు కోవిడ్ అతిమమ్మారి జనాన్ని పీడ్చుకుతిన్నటువంటి పరిస్థితుల్లో వారందరికీ సావు నోట్లో పెట్టుకున్నటువంటి ఆశా వర్కర్లకు కానీ, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, అంగన్వాడీ వర్కర్లకు కానీ వాళ్ళందరూ ఎంతో మందికి సేవలు వాళ్ళ కుటుంబాన్ని, పిల్లలను విడిచిపెట్టి కూడా నా పిల్లలు నా కుటుంబం అని అందరికీ సేవలు అందించినందుకు ఇవాళ స్వర్గీయ ఇందిరాగాంధీ సేవలను గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఆమె కూడా ఎన్నో సంక్షేమ పథకాలను ఆమె జీవితాన్ని అర్పించి పేద జనానికి ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలను జనానికి అందజేసిన సందర్భంగా గుర్తుండాలనే ఉద్దేశంతో వారికి ఈ శాలులతోని సన్మానం చేస్తుంటూ మన కాంగ్రెస్ తరఫున పార్టీ అధ్యక్షులు కానీ, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలందరూ మా స్వచ్ఛందంగా ఇందిరాగాంధీ మనస్ఫూర్తిగా ఆమె సేవలను కొనసాగించాలని, ఇప్పుడు చేసినటువంటి గవర్నమెంటు సంక్షేమ పథకాలను ఈనాడు ఈ బీజేపీ టీఆర్ఎస్ గవర్నమెంటు వాళ్ళ సంక్షేమ పథకాలను తూట్లు పొడుచుకుంటూ దళితులకు ఇచ్చినటువంటి భూములను బడా నాయకులను, పెద్ద పెద్ద నాయకులు, ప్రజాప్రతినిధులు ఆక్రమించుకున్నటువంటి సందర్భంగా వాళ్ళను ఏనాడు కూడా ఇబ్బంది లేకుండా పెట్టాలనేది వాళ్ళకు ఇండ్లు ఇచ్చి. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామశాఖ టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రకాంత్ గ్రామశాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. సీనియర్ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని పార్టీని బలోపేతం చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీటీసీ జగన్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తానని చంద్రకాంత్ తెలియజేశారు. ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్ గారికి మరియు జెడ్పీటీసీ జగనన్న గారికి, జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు జగనన్న గారికి, నా ఎన్నిక కొరకై ప్రోత్సహించిన వారికి ధన్యవాదాలు. జగనన్న గారికి మరియు గోవర్ధన్ గారికి. అలాగే గోవర్ధన్ గారి కాన్సెప్ట్ ఏంటంటే గ్రామ శాఖల నుండి యువకులు ముందు నుండి నడిపిస్తారన్న ఉద్దేశంతో మమ్మలను గ్రామశాఖ అధ్యక్షునిగా నియమితులు చేశారు. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నగారు. మరియు ఇలాగే మాకు యువకుల్ని ముందుండి నడిపించడానికి మనం ప్రోత్సహించిన దానికి మేము ఒక సైనికుల్లా పార్టీ కోసము, గవర్నర్ కోసము, రాబోయే తరాలకు జగనన్న గారు ఎమ్మెల్యేగా కావాలని చెప్పేసి మేము ముందు ఎలక్షన్ల కోసం ఇప్పుడు సైనికుల్లా పనిచేస్తామని మా యువకులందరము మేము ఉత్సాహంగా పనిచేస్తున్నాము. మాతోటి ఇంకా గ్రామశాఖ యూత్ అధ్యక్షులను ఎన్నుకున్నాము. వాళ్ళు కూడా యువకులు ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈసారి ఏ అయితే గ్రామాలలో గ్రామశాఖ అధ్యక్షులు వేసిరో మరియు బీసీ శాఖ, ఎస్సీ శాఖ అందరూ యువకులు, చాలామంది యువకులు ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు, యువకులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి చాలా ఉత్సాహంతో పనిచేయడానికి మేము ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని చెప్పి ఉత్సాహంగా ఉన్నాము.
మరియు ఏంటంటే మాకు రాబోయే తరాలకు యువ ఎమ్మెల్యే కావాలి కాబట్టి జగనన్న గారికి మేము మద్దతు పలుకుతున్నాము. జగనన్న గారు ఎమ్మెల్యే అయితే మా రూరల్కి చాలా మంచి పనులు జరుగుతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎలాంటి సమస్య మా దృష్టికి వచ్చినా కానీ మా గ్రామ సీనియర్ కార్యకర్తల్ని, నాయకుల్ని, మండల గ్రామ నాయకుల్ని కలుపుకొని జగనన్న గారి ఆధ్వర్యంలో ఆర్టీసీ చైర్మన్ గోవన్న గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరిస్తామని మా గ్రామ ప్రజలకు మేము హామీ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామంలో ప్రతి ఇంటికి జగనన్న గోవన్న గారి అభివృద్ధి పనులను చేర్చి టీఆర్ఎస్ అభివృద్ధి పనులను ఇంటింటికి చేరవేసి వచ్చే ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతంకై జగనన్న ఆధ్వర్యంలో జగనన్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని వారి కోసం మేము పనిచేస్తామని ఈ మీడియా ద్వారా మేము ప్రజల్ని, మీడియాను జగనన్న గారికి. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నేలపోగుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి గ్రామ శాఖ అధ్యక్షులు కుమురయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలో అనారోగ్యంతో మరణించిన వడ్లకొండ అబ్బమ్మ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆవుల ఎల్లమ్మ పాల్గొన్నారు. జోహార్ ఇందిరా గాంధీ, జోహార్ ఇందిరా గాంధీ, ఇందిరా గాంధీ ఆశయాలను, ఇందిరా గాంధీ ఆశయాలను భారతదేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వట్టినాగులపల్లిలో అనేకులు పార్టీలో చేరారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు గణేష్ సింగ్ 200 మంది యువకులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అన్ని కులాల వారికి తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తుందని టీఆర్ఎస్ నేత గణేష్ చెప్పారు. జై తెలంగాణ. పుట్టినాగులపల్లి నుంచి గణేష్ సింగ్ గారు టీఆర్ఎస్ పార్టీలో చేరాలి, టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని ఆలోచనతో నేను కూడా నా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో రావడం చాలా సంతోషం. ఒక దగ్గర ఇంచుమించుగా 200 మందితో యూత్తో అంతా కూడా రావడం చాలా సంతోషం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటూనే ఉంటాడు, యూత్ తెలంగాణ పోరాడి తెచ్చింది, యూత్ అంతా కూడా మన పార్టీలో చేర్చుకోవాలని ఇక్కడ వట్టినాగులపల్లి నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషం ఉంది. నేనంతా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా,
యువకులందరూ కూడా మనం ఏ విధంగా అయితే తెలంగాణ పోరాడి తెచ్చుకున్నామో ఆ తెలంగాణ అందరూ కూడా మనము డెవలప్ చేసుకోవాలని ఆలోచనతో ఉండాలని కూడా మీ అందరినీ కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎంతో అభివృద్ధి చేస్తూ మనమందరం కూడా ముందుకు పోతున్నాం. చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కౌన్సిలర్ అందరూ కూడా దీన్ని మనమందరం కూడా నార్సింగ్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీసుకుని డెవలప్ చేయాలని ఆలోచనతో ఉన్నాం. మీ పెద్ద నమస్కారం అన్న. ఈరోజు ప్రకాశం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కలిసి నిజంగా చాలా సంతోషంగా ఉందన్న. ఏదో ఎలక్షన్ టైంలో కొంచెం బయటికి పోయినప్పటికీ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి కొద్దిపాటి దగ్గరకు వచ్చి ఓడిపోయినప్పటికీ కూడా నాపై నమ్మకం వచ్చి నాతో నడిచిన వాళ్ళందరి భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళందరి ఏ సమస్య రాకుండా చూసుకుంటా అని చెప్పేసి ముందుండి ఈ రాజకీయాన్ని మరి కొనసాగించాలని చెప్పేసి ప్రకాశం నాయకత్వంలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగిందన్న. మా గ్రామానికి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం కొమ్మనాయనపల్లి గ్రామ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అదే రహదారిపై ఉన్న కొండ ప్రాంతాల్లో నీరు తరచూ వస్తున్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారిలో ఎంతో మంది కిందపడి గాయాల పాలయ్యారని అన్నారు. ప్రభుత్వాలు మారినా కూడా మా పరిస్థితి ఇలాగే ఉందని వాపోయారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు రెండు పార్టీల నాయకులు ఎల్లయ్య పుల్లయ్య బాగున్నావా అంటారే తప్ప రహదారి మరమ్మతులు చేయలేదంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. బాలాజీ మాకు అధికారుల కోసం ఈ రోడ్డును వెడల్పు కాలువ చేసే మాదిరిగా చేయండి అధికారులను కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది కూడా స్కూటర్లు కూడా పడినట్టుగా సమాచారం నిజమేనా? ద్విచక్ర వాహనాలు కావచ్చు కొంతమంది కింద పడినట్టుగా మాకు సమాచారం వచ్చింది. ఇది ఎప్పటి నుంచి ఈ విధంగా పారుతుంది? ఇక్కడ నీళ్లు రోడ్డు పైన ఉన్నాయి చాలా ఏళ్ళ నుంచి పారుతుంది. అట్లే కానీ ఇక్కడ ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు. ఇంత ముందు రోడ్డు వేశారు అక్కడ ఏమో తెలియదు. అక్కడ ఏమన్నా అంటే ఈ రహదారి ఇదే కదా మొత్తం గ్రామానికి మొత్తం రహదారి ఇదే రహదారి. ఎక్కడికి మీరు టౌన్ పోలినా ఎక్కడ పోలినా రోడ్డు పైకి వెళ్ళాలన్నా సిద్ధోడ మండలం పోలినా ఇదే. కడప జిల్లా కడపకు పోలినా ఈ మార్గం పోవాలా? వంక వచ్చినా కానీ మేము దాటుకునే. ఇప్పుడు గ్రామంలోకి వైద్య పరీక్షలకు ఏమైనా 108 వెహికల్ వస్తుందా? అట్లా వస్తుంది. అట్లా ఇట్లా అంటే 104 వెహికల్ ఏమైనా మీకు అత్యవసరంగా ఏమైనా వైద్యం ఏమైనా జరిగింది ఈ దారి పోల్సిందే? ఈ దారిని వెళ్ళాల్సిందే. ఎక్కువ నీళ్ళు వచ్చి మేము దాటుకోలేము. అంటే ఇంకా మీ పరిస్థితి అక్కడనే ఎనులు కావచ్చు మేకలు కావచ్చు గ్రామం ఉండాల్సిందే. అక్కడనే ఉండాలి. మాకలు ఎన్ని పచ్చున్నాయి. ఏం పేరు మన పేరు బాబు? బాలాజీ. ఇక్కడ ఎన్నో నీళ్లు పడుతున్నాయి ఇక్కడ మీ గ్రామంలో? 6 నెలల ముందు పడతాం. ఈ రహదారి ఇదే కదా మీకు సిద్ధోడం పోవాలన్నా కడప పోవాలంటే ఇదే రహదారి. మీకు రోడ్డు ముందే వేసినారు ఇక్కడ? ఇక్కడ ఎందుకు రోడ్డు అక్కడ బేలా పోయారు? అక్కడ ఎవడు రాలేదు సార్. ఎవరు పట్టుకుని ఆదు లేడు. అంటే మామూలుగా ఓట్లప్పుడేమో ఓట్లు పోయినంటారు. మీ ఊరి పరిస్థితి అది. ఓట్ల కోసం వచ్చాము ఎల్లయ్య పుల్లయ్య బాగున్నావా, మీ నాయన బాగుండే, మీ అక్క బాగుండే, మీ చిన్న బాగు. ఏఐటీయూసీ ఆవిర్భవించి 102 సంవత్సరాలు అయిన సందర్భంగా వేంపల్లె జీటీ ఫంక్షన్ హాల్లో ఏఐటీయూసీ జెండా ఆవిష్కరించారు. భవన నిర్మాణ కార్మికుల మండల కార్యదర్శి బి రామాంజనేయులు బాలాజీ కేక్ కట్ చేశారు. 55 సంవత్సరాల నుండి గుర్తింపు కార్డు ఉన్న ప్రతి ఒక్క కార్మికునికి నెలకు 5,000 పెన్షన్ ఇవ్వాలని కోరారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయలేదన్నారు. కార్మికులు కలిసికట్టుగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో గౌరవాధ్యక్షులు ఉత్తన్న ఓబులేష్, అధ్యక్షులు రమణయ్య, ఉపాధ్యక్షులు దస్తగిరి పాల్గొన్నారు. మా ఆఫీస్ మీటింగ్ భవనం కావాలంటే ఆఫీసుకు మనం అందరం భవన నిర్మాణ కార్మిక సోదరులు అందరం కలిసి ప్రతి ఒక్క చెయ్యి వేయాలని ఇంత ముందు కూడా మీకు చెప్పాము. ప్రతి ఒక్కసారి చెప్తున్నాము. ఏ సంవత్సరం మేడేకు ఎలాగైనా సరే అక్కడ భవనం ఏర్పాటు చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, మరి ఒక విషయం ఏమంటే కామ్రేడ్ మనం ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. బాలాజీ చెప్పేట్టు ప్రతి ఒక్కరూ అంగిట్లోకి పోతే కమిషన్ ఇస్తా ఉండే ముందు
కడ్డీలకు కానీ ఏవైనా కానీ మనం ఈ మధ్య ఇవ్వలేదంటారు. నేనైతే పని చేయడం లేదు, నాకు తెలియదు. ఇంత ముందు కూడా నేను కమిషన్లు కూడా పోకుండా నేను అలాగే మనం ఇవ్వడం లేదు, తీసుకోవడం లేదు. కాబట్టి మనం అందరం కలిసి మన పనులు మన కడ్డీలు సిమెంట్ అంగిళ్ళ కాడికి, ఎలక్ట్రిషియన్ అంగిళ్ళ కాడికి, బ్లేడ్ అంగిళ్ళ కాడికి అందరి దగ్గరికి పోయి మనము చందా మాదిరి రేపు మేడే కన్నా భవనం నిర్మించుకోవాలని నిర్మించినాం. దానికోసం అందరూ సహకరించాలా. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఇప్పుడు మన వేంపల్లెలో ఎక్కడి నుంచి వచ్చి భవన నిర్మాణ కార్మికులు అందరూ పనులు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళను మనం పని చేసుకుంటారు. కాబట్టి మా భవన నిర్మాణ కార్మికుల సంఘానికి ఇంత కావాలా, మాకు ఇవ్వండి అని మనం అందరం ప్రెజెంట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించుకొని ఇవి మనం భవనాన్ని నిర్మించుకుంటే రేపు వచ్చే మార్చి గల్లా మనం వాళ్ళ భవనం నిర్మించుకోవచ్చు. అలాగని మనము మన పని చేసేవాళ్ళు కూడా భవన నిర్మాణ కార్మికులు ఇంత ముందు కూడా ఇది ప్రపోజల్ పెట్టినాము. ఎవరైనా కానీ పని ఒప్పుకుంటే కన్నా ₹1,00,000 అయితే 1,000 రూపాయలు 15,000 ఇవ్వాలని చెప్పాము. కానీ ఎవరు మన వాళ్ళే ఇక్కడ ఎవరు దానికి సమ్మతించలేదు. ఒప్పుకునే వాళ్ళు పనులు ఒప్పందం తీసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఇంత, ఆసామి దగ్గర నుంచి ఇంత ఇచ్చే ఈ భవన నిర్మాణ కార్మికులకు ఏదైనా అవసరం వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు ఒక విషయం చిన్నది ఏమంటే కాబట్టి మనము ఏమి హుజూరాబాద్ ఉప ఎన్నికలో రైతులే తమ బ్రాండ్ అంబాసిడర్లని డబ్బు ద్వారా గెలవాలని చూసిన కేసీఆర్కు రైతులు షాక్ ఇవ్వబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తాము భారీ మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ డబ్బుల పంపిణీని చూసి యావత్ దేశమే నివ్వెరబోయిందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిందని, ఓట్లను అడ్డగోలుగా కొనుగోలు చేసేందుకు యత్నించిందని విమర్శించారు. ఓకే, చిత్తూరు జిల్లా నగరిలో ఇందిరాగాంధీ వర్ధంతిని నిర్వహించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి పీసీఎన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దేశం తొలి మహిళా ప్రధానిగా, ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ భారతదేశానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. దేశంలో రిజర్వేషన్లు అమలు చేసి బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని ఆయన తెలిపారు. దేశంలోని మహిళలకు ఇందిరాగాంధీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ భానుమూర్తి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబు, చిరంజీవి రెడ్డి పాల్గొన్నారు. ఓకే సార్. భారత మాజీ ప్రధాని, మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి 37వ వర్ధంతి సందర్భంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరిలో రక్తదాన శిబిరం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలతో పాల్గొని దీన్ని ఆవిడ చేసిన కార్యక్రమాలను మరొకసారి కూడా ఆవిడ గుర్తించుకుంటూ, మనం ఒకసారి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ గారు దాదాపు 15-16 సంవత్సరాలు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి, ఉక్కు మహిళగా సాక్షాత్తు వాజ్పేయి గారే పార్లమెంట్లో దుర్గాగా ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మనం ఆవిడ చేసిన పనులు కూడా ఏదైతే బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి, పేదలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా ఈ 3 ఎకరాల భూమి పంచడం, అదేవిధంగా ఇల్లు విపరీతమైనటువంటి ఆనాడు ఇల్లు కట్టించడం, అదేవిధంగా అన్టచబిలిటీ తీయడంలో కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారి చొరవ ఎంతో మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత రాజభవనాల రద్దు కానివ్వండి, అనేక కార్యక్రమాలు, రెవల్యూషనరీ కార్యక్రమాలు ఇవాళ భారతదేశం ఏదో జరిగిందంటే ఇందిరాగాంధీ గారి సరైనటువంటి
అనేక రాజకీయ శక్తులు ఒడుగుడుకు ఎదుర్కొని ఉక్కు మహిళగా ఆవిడ పేరు తెచ్చుకున్నారు. కనుక ఆవిడ అలాంటి నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత కూడా అనేక కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలందరూ కూడా అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. మరొక్కసారి కూడా ఆవిడ గుర్తించుకుంటూ ఆవిడ స్ఫూర్తితో ముందు కూడా కాంగ్రెస్ పార్టీ మరిన్ని కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆవిడ వేసిన బాటలో కాంగ్రెస్ కార్యకర్తలను నడవాలని కోరుకుంటూ ఆవిడ 37వ వర్ధంతిని మరొకసారి గుర్తించుకుంటూ రక్తదాన సంఘాలు అందరూ కూడా. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. గత వారం పట్టాభితో బూతు డ్రామాలు ఆడించి, కుప్పంలో బాంబు డ్రామా ఆడించి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని అన్నారు. టీడీపీ డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. నగరి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఆమె పాల్గొని మీడియాతో మాట్లాడారు. కుప్పంలో ఏ ఎలక్షన్ జరిగినా వార్ వన్ సైడ్ అవుతుందని అన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డికే పట్టం కడతారనే విషయాన్ని చంద్రబాబు ఇకనైనా గ్రహించాలని హితవు పలికారు. చంద్రబాబు క్యాడర్ మొత్తం చేజారిపోతోందన్న భయంతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడితే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆర్కే రోజా హెచ్చరించారు. ఫోర్స్ వెనక్కి పోతే ఈరోజు ధర్మరాజు గుడి నుంచి తిరుపతికి వెళ్ళే రోడ్డు మరి ఎప్పటి నుంచో చిరకాల కోరిక ఇక్కడ ప్రజలది. సో ఇది శాంక్షన్ అయింది. ఈరోజు వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కానీ తెలుగుదేశం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వేయని రోడ్డు ఈరోజు మేము వేస్తుంటే మా ధర్మాన వేస్తున్నారు, మా ధర్నాల వల్ల వేస్తున్నారని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎందుకంటే ఈ వర్క్ ఎప్పుడు శాంక్షన్ అయింది, సో కోవిడ్ వల్ల ఏ విధంగా ఇబ్బందుల వల్ల లేట్ అయింది అనేది అందరికీ తెలిసిన విషయం. సో మీరు చేయలేని పని మేము చేస్తున్నప్పుడు వీలైతే అప్రిషియేట్ చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. కానీ ఫేక్స్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అంటారు ముందు, కానీ ఇప్పుడు యథా రాజా తదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది మనం చూస్తున్నాం. పైన ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడో అంతకన్నా గొప్ప ఫ్రస్ట్రేషన్తో ఇక్కడ కూడా నియోజకవర్గంలో ఉన్న నాయకులు ప్రవర్తించడం మనం కళ్ళారా చూసాం. నిన్న మొన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి మాట్లాడుతున్నాడా లేదా ఒక వీధి రౌడీ మాట్లాడుతున్నాడా అనేది అందరికీ అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈరోజు కుప్పాన్ని పట్టించుకొని చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కనీసం అక్కడ ఇల్లు కూడా కట్టుకొని ఆఫీస్ అయినా ఒకటి కట్టి ప్రజలకి అందుబాటులో మనుషుల్ని పెట్టి పనులు చేయించకుండా ఈరోజు వచ్చి ఏదో కుప్పం ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ నేను మీకోసం పోరాడాలంటే మీరు నాకు సపోర్టివ్గా ఉండాలి అంటాడు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఘనంగా నివాళి, ఐక్యతా దినోత్సవం సందర్భంగా సంస్మరణ. ఆశా అంగన్వాడీ టీచర్లకు సన్మానం, ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం. గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా చంద్రకాంత్, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్న లీడర్. సంక్షేమ పథకాలకు కేర్ ఆఫ్ తెలంగాణ, ఆకర్షితులై టీఆర్ఎస్ లో చేరిన 200 మంది. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.
సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.